అండి అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తానంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ప్రొద్దుటూరు దగ్గర డైరీ ఫామ్ దగ్గర రావడం జరిగిందండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం ప్రొద్దుటూరు టౌన్లోని ఇది డైరీ ఫామ్ నడుపుతూ ఉన్నాడు. పూర్తి డీటెయిల్స్ అన్ని మనం తెలుసుకుందాం. ఈ షెడ్ ఖర్చు ఎంత అయింది, ఎన్ని ఎనుములతో ఈ డైరీ స్టార్ట్ చేసినాడు అనే పూర్తి వివరాలన్నీ మనం తెలుసుకుందామని. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీ దగ్గరలో ఫామ్స్ ఉంటే కనుక నా కింద కాంటాక్ట్ అవ్వండి, నేను మీ ఫామ్ దగ్గరికి విజిట్ అవుతాను. రైతుతో మనం మాట్లాడదాం. నమస్కారం అన్న. నమస్తే అండి, నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి. ముందుగా ప్రొద్దుటూరు ట్రావెల్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. అదో మన వాళ్ళు ఇప్పుడు 10 ఎనుములు చేస్తా అంటారు. 10 గేదెలలో 10 × 5 15 50, పొద్దున 50, సాయంత్రం 50, 100 లీటర్లు అని క్యాలిక్యులేషన్తో దిగుతారే తప్ప మన వాళ్ళు ఆవేశంతో. దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదండి. ఖచ్చితంగా నేనైతే డ్యామ్ షూర్గా చెప్పగలుగుతా. ప్రతి ఒక్కరూ ఆలోచించి దిగాలండి. ఊరికే బుక్కులలో లెక్కలు వేసుకొని దిగడం అనేది కొంచెం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అండి. ఏదైనా సెలెక్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఉండాలండి ప్రతి రైతుకు. ఈ రంగంలో వచ్చే ప్రతి రైతు గేదెను సెలెక్ట్ చేసుకోగలగాలండి. మంచి మనం ఈ గేదెను గతంలో 67,000 పెట్టి తీసుకున్నానండి నేను. పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. నేను 2 ఈతలు తాగినాను ఈ గేదె. త్రికోణాకారంలో ఈ గేదె ఉండాలండి. త్రికోణాకారంలో ఎప్పుడైతే గేదె ముందు భాగం సన్నగా, మెడ సన్నగండి, వెనక భాగం ఈ విధంగా పెద్ద సైజు ఉన్న గేదెలు పాలిచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫీల్డ్లో. దీని నరం చూసినట్టయితే పాల నరం పొదుగు నుంచి బాగా ఇంత లావు సైజుతో నరం ఉంటుందండి. ఈ నరము ఈ బ్యాక్ సైడ్కి వస్తే వెనకాల మానం నుంచి దాదాపు బొడ్డు వరకు సంఖ ఉండేటటువంటి లక్షణాలు ఉన్నాయండి దీనికి. అందుకు ఈ గేదె పాలు బాగా ఇస్తుందండి. ఇది గేదె చర్మం కూడా పల్చని చర్మం ఉండాలండి. ఏ గేదెకి పట్టుకున్నా కానీ పల్చని చర్మం అనేది కలిగి ఉండాలి గేదె. అప్పుడే గేదె పాలు ఇవ్వగలుగుతుంది. మందం ఉండకూడదండి. మందం ఉంటే అది ఒళ్ళు పెంచుతుంది అంటారు. మళ్ళా పూర్వం నుంచి చెప్తున్న మాటలు ఇవి. ఇది మటుకు ఈ విధంగా ఉండాలి. పల్చటి చర్మం, వెనక భాగం పెద్దగా, మెడ సన్నగా, ఈ విధంగా ఉంటే స్ట్రక్చరు గేదె పాలు బాగా ఇస్తుందండి నమ్మకంగా. ఈ గేదె చూడండి, ఇది 67,000 పెట్టానండి. ఇది 80,000 పెట్టినానండి దీనికి. ఇది సేమ్ పర్ఫార్మెన్సే అండి. అంటే నాకు 67,000 పెట్టినప్పుడు నాకు అదే పర్ఫార్మెన్స్ ఏంది, 80,000 పెట్టినా అదే పర్ఫార్మెన్స్ ఏందండి. గేదె సైజు ఉంది అండి. ఇది అది కొంచెం సైజు, దీన్ని ఎంత సైజు అది లేదు కదండి. ఇది సైజు పరంగా కానీ, నరం పరంగా కానీ ఇది బాగానే ఉంటుందండి. ఇది దానికాడికి ఒక 1/2 లీటర్ ఎక్కువ ఇస్తుందండి ఈ గేదె. మినిమం నాకు తెలిసి రైతు 80,000 దాటకుండా బఫెలో తీసుకోవాలండి. 80,000 దాటితే మనకు కమర్షియల్గా వైబుల్ 80,000 ఒక ఈత కాలంలో మనం తీయాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు మనం ఒక గేదె తీసుకున్నప్పుడు వెనకమ్మడే దాని డబ్బులు చెల్లిపోవాలంటే కనీసం సంవత్సరం పడుతుందండి. ఒక పాడి కాలం దానికి వృధాగా మనం సేవ చేయాల్సిందే. తర్వాత మనం మళ్ళీ ఏదో కట్టించుకొని తర్వాత మనం దీన్ని స్టూల్ మీదకి తీసుకురాగలిగితే వాడు ఈ రంగంలో సక్సెస్ అవుతాడండి. గేదెలలో సంవత్సరానికి ఒక దూడ ఖచ్చితంగా ఈనాలండి. కొంతమంది రైతులు తెలిసి తెలియక ఉంటారు కదండి. వాళ్ళు గేదె పాలిస్తుంది కదా, దీన్ని కట్టేయడం ఎందుకు, కట్టిస్తే పాల తగ్గిపోతాయి అనే ఉద్దేశంలో కొంతమంది ఉంటారండి. అది చాలా తప్పండి రైతులు చేస్తున్నారు. అలా కాదండి. రైతు ఎంతసేపు ఉన్నా కానీ ఈనినాక 60 రోజులకి ఏదో వస్తుందండి. లేకుంటే 90 రోజులకు అట్లా ఏదో 60 రోజులు కానీ 75 రోజులు కానీ ఏదో వస్తుందండి. ఖచ్చితంగా వస్తుంది గేదె. వచ్చిన తర్వాత మనము బుల్లు వాడుకోవాలా, లేకుంటే
డాక్టర్ గోపాలమిత్రాల చేత సెమెన్ మంచి ముర్రా క్వాలిటీ కలిగిన సెమెన్ మనం వేపించి మనం దాన్ని సూడి చేయించుకోవాల్సిన పరిస్థితి మనకి ఎంతైనా ఉందండి. సెమెన్ చూసామండి, సెమెన్తో కొద్దిగా లాస్ అయినాం. తర్వాత ఈ బుల్లు 50,000 పెట్టి తీసుకొచ్చానండి. ఈ బుల్లు మనకు బాగా సక్సెస్ రేటు ఈ బుల్లు వచ్చిన తర్వాత ఎక్కువైందండి మనకు షెడ్లో. ప్రతి గేదె కట్టడం మొదలైంది, లాభాలు కూడా అదేవిధంగా మొదలయ్యాయండి. నేనేందంటే ఒక 10 గేదెలు తెచ్చుకోవాలనుకుంటే రైతులు ఎవరైనా కానీ ఒక బుల్ మెయింటైన్ చేయండి. దీనికి వేసే గడ్డి గురించి, దీనికి వేసే దానా గురించి ఆలోచన చేయొద్దండి. దీనివల్ల మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. బుల్ అనేది అంత ఇంపార్టెంట్ అండి షెడ్లో. కొంతమంది ఆలోచన చేస్తారు, దాని మేతకు ఆలోచన చేస్తారు. అది కాదు, అలా చేస్తే కమర్షియల్గా వైబుల్ అవ్వలేరు మీరు ఈ షెడ్లో, ఈ ఫీల్డ్లో. ఈ 10 కట్టకోకుంటే లాస్ అంతా ఆన్నే వస్తుంది. ఈ 10 కట్టకోకుంటే లాస్ అంతా ఆన్నే వస్తుంది. అట్టేటప్పుడు ఈ బుల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కడతాది. అంటే మనకు ఒక బఫెల్లో కట్టినా కూడా నీకు కనీసం మ్యాక్సిమం నువ్వు సేల్ చేయాలన్నా కూడా 80,000 కంపల్సరీ ఉండాలి. అదే కట్టకోకుంటే వేస్ట్ అయిపోతుంది. మనం చేసే పని అంతా వేస్ట్ అవుతుంది. దాన్ని కట్టింగ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కరెక్ట్గా ఎదలు కనుక్కుంటుంది, కరెక్ట్గా చూడి కడతాయి, కరెక్ట్గా ఉంటుంది. బుల్లు వల్ల నెలలు కూడా వేస్ట్ కావండి. బుల్లు ఉంటే ది బెస్ట్గా ఉంటుందండి డైరీ నన్ను అడిగితే. ఎప్పుడో గోపాలమిత్ర వస్తాడు, టైం దాటిపోయినాక వస్తాడు. టైం దాటిపోయినాక వచ్చి మనం ఏం చేసుకోవాలండి ఇక్కడ గేదెలను? మన బుల్లు మన దగ్గర అంటే ఒకరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు కదా. అయితే మంచి క్వాలిటీ కలిగిన బుల్లు మెయింటైన్ చేస్తే బ్రీడ్ బాగా దిగుతుంది. మళ్ళీ ఎప్పుడైనా కానీ ఒక దూడ ఫీమేల్ కాఫ్ పుట్టినప్పుడు ఆ కాఫ్ బాగా పెంచగలిగితే అది 1,00,000 రూపాయలు పోయే అవకాశం ఉంటుంది. అందుకు నేను బుల్ను ప్రిఫర్ చేస్తానండి. మా షెడ్లో దీనికి సంబంధించి మొత్తం అన్ని పేదూడలే, మొత్తం పేదూడలే, అన్నీ బాగా గొప్పవి. ఇంకా కొంతమంది అండి ఒకటేసారి 6-7 బఫెలోస్ పెట్టుకొని దిగుతారు. 10 బఫెలోస్ పెట్టుకొని దిగినప్పుడు వాళ్ళు లెక్కలు వేసుకున్నప్పుడు 6 నెలలు పాలకాలమే ఆలోచన చేస్తారండి. మిగతా ఒట్టిపోయిన కాలం ఉంటుందండి, అది ఆలోచన చేయరండి. ఆ ఒట్టిపోయిన పీరియడు మరి ఏ విధంగా పోషణ చేయగలుగుతారో అది వాళ్ళకే నేను క్వశ్చన్ చేస్తున్నానండి. మళ్ళీ రివర్స్ అలా కాదండి, అలా ఆ విధంగానే లాస్ అయ్యేది. ఇంకొక విధంగా పెట్టుబడి అంతా ఎనుమలకు ఒకటేసారి పెట్టేస్తాడు, పెట్టి ఒకటేసారి పిండుకుంటాడు. మళ్ళీ తర్వాత రావాలంటే పాలు రావు. ఆ బీహార్ వర్కర్ బర్డన్ అవుతాడు. అప్పుడు ఒడిదుడుకులు తట్టుకోలేకపోవడం, డైరీ ఎత్తేయడము. అదొకటి. మళ్ళీ కట్టేయడం కూడా సక్రమంగా కట్టించుకోలేరు. ఆ బీహార్ వానికి ఏమండి, వాని సొమ్ము కాదు, వాని నాది కాదు, నేను నెట్టే అంటాడు. ఏదైనా కానీ పొద్దున బీహార్ వర్కర్ ఒకవేళ ఉన్నా కానీ వాటితో పాటు లేయాలండి. మనం కూడా పొద్దున్నే లేయాలి, వాటితో పాటు వాడు ఏం చేస్తాడో గమనించాలి షెడ్లో. సరే వాడు ఏం చేస్తాడులే అని వాడి మీద వదిలేసి పోయిన రోజులను, ఎత్తిపోయిన డైరీలను చాలా చూశానండి నేను. 1 కాదు 2 కాదు, చాలా చూశాను.